ఇవాళ ఇక్కడ ఐ మీన్ మోస్ట్ అమేజింగ్ థింగ్ ఏంటంటే మీరు సంగీతం నేర్చుకోలేదు, 7వ తరగతి వరకు మాత్రమే చదివారు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయారు కదా. లాంగ్ బ్యాక్ 1986 అక్టోబర్ 26 కొవ్వూరు నుంచి మైసూర్ పారిపోయి 13 years అండి నాకు. అప్పుడు ఏదో చేయాలి, ఏదో సాధించాలి, లేకపోతే సొంతగా బిజినెస్ ఏదో దాంట్లో వ్యాపారం, ఏదో డబ్బులు సంపాదించాలని. ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటే అప్పుడు అవ్వలేదు కాబట్టి అదృష్టం అంతే. ఇవన్నీ చాలా అలా జరగలేదు కాబట్టి ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి, కొంచెం థ్రిల్లింగ్గా ఉంటాయి. కానీ ఆ రోజుల్లో నేను చేసిందంతా కూడా అవుట్ ఆఫ్ స్టూపిడిటీ అవన్నీ. నేను సినిమా ఫీల్డ్లో సింగర్ అవుదామని లేకపోతే ఈ ప్రయత్నాల్లో నేను చదువుకోలేదని బాధపడిన క్షణాలు చాలా ఉన్నాయి. చదువుకుని ఉంటే బాగుండేది, చదువుకుంటే అమ్మ మాట వినుకుంటే ఇలా వచ్చేసానంటే అని ఎన్నిసార్లు బాధపడ్డాను. ఇదే హైదరాబాద్లో చాలాసార్లు బాధపడ్డాను నేను. ఈవెన్ 2002, 2003 ఆ ప్రాంతాల్లో కూడా నేను బాధపడ్డాను. చదువుకుని సెటిల్ అవ్వాల్సింది బాగా. అంటే ఒక ఉద్యోగంలో ఒక ఉద్యోగంలో ఉంటే నెలకి ఎంత వస్తూ ఉంటుంది. ఇదంతా ఇది ఇండివిజువల్ క్రాఫ్ట్ కాదు సినిమా ఫీల్డ్ అన్నది. ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్, నేను బాగా మ్యూజిక్ చేయడంతో నా జీవితం వెలిగిపోదు. అవును, అందరూ కలిసి రావాలి, అందరూ బాగా పనిచేయాలి, ఆ టైం కలిసి రావాలి, ఆ ప్రొడ్యూసర్కి లాభాలు రావాలి, సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి. నన్ను మిగతా వాళ్ళు నోటీస్ చేస్తూ ఉంటారు. నేను బాగా చేసినట్టు మాత్రం నేను పైకి వెళ్ళిపోను. నాది ఇండివిజువల్ ఇండిపెండెంట్ రాణించడం నేనే కాదు, ఎవరైనా అంతే కదా. ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇండిపెండెంట్గా రాణించలేరు. అందరూ ఆ సినిమా హిట్ అయినప్పుడు అలాగా. సో కేవలం అంత టైం మీద ఆధారపడింది అది. లక్ అని అంటూ ఉంటాం జనరల్గా, ఎవరి టెర్మినాలజీ వాళ్ళది. సో లక్ మీద ఎక్కువ ఆధారపడిపోయిన జీవితం ఇది. చదువుకున్నాం అనుకో, హాయిగా విద్య ఉంటుంది, మొనాటనెస్గా ఉండొచ్చు. వెళ్తాం, మనం అదేదో పని చేసుకుని వస్తాం, నెలకి 50,000 లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు. బట్ దేర్ ఈస్ సో మచ్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ దట్. దేర్ ఇస్ నో నావల్టీ. అంటే నావల్గా ప్రతిరోజు కొత్తగా ఈరోజు కొత్త సాంగ్ ఎలా కంపోజ్ చేద్దామని అన్నంత థ్రిల్గా గ్యారంటీగా అది ఉండదు. కానీ అట్లీస్ట్ ఒక భరోసా ఉంటుంది. భరోసా ఉంటుంది లైఫ్లో. ఇప్పుడు నా లైఫ్ భరోసా లేదు. ఇప్పుడు ఇబ్బందా? ఇబ్బంది అంటే సారీ అడగకూడదు. ఇబ్బంది అంటే ఐఎమ్ వెరీ బెటర్ ఆఫ్ కంపేర్ టు మై ఎర్లియర్ లైఫ్. అవును, ఒక టైంలో చాలా రూపాయి కోసం కూడా ₹1 చేతిలో లేక ఇబ్బంది చాలా, ₹1 కూడా లేకుండా సందర్భాలు అన్నది చాలా ఉన్నాయి నా లైఫ్లో. మెడ్రాస్ నుండి రోజుల్లో ఏం లేకపోయినా సరే ఉట్టినే ఎవరన్నా అడుక్కునే వాళ్ళు వస్తే గబుక్కున, అంటే చేతిలోంచి ఎంత ఉన్నాయని తెలియకుండా గబుక్కు నా దగ్గర ఉన్న చిన్ని అమౌంట్స్ తోటి అమౌంట్స్ ఏమన్నా ఉంటే దానం చేసేయడం నాకు చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ అది పిచ్చి. ఒకసారి ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను, ఫన్నీ ఇన్సిడెంట్. 1986, 85 ఆ ప్రాంతాల్లో చెన్నైలో ఉండేవాడు, సాలిగ్రామంలో. అప్పుడు ఆటోలు కూడా ఎక్కిడంత లగ్జరీ లేదు. సిటీ బస్సులు ఎక్కి సిటీ బస్సులో ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళం. అటువంటి ఒకనొక టైంలో నేను ట్రైన్కి టికెట్స్ తీయవలసి వచ్చింది మా ఇంట్లో. ఓకే, సో ఐ వెంట్ మెడ్రాస్ సెంట్రల్కి వెళ్ళాను. అక్కడ రిజర్వేషన్ కాంప్లెక్స్ ఉంటుంది. సో ఆ రిజర్వేషన్ కాంప్లెక్స్కి వెళ్ళే దారిలో నాకు ఒక ముష్టి అతను కనిపించాడు. అతనికి 2 చేతులు లేవు. అది చూసి వెంటనే జాలి పడిపోయాను. ఇప్పటికీ ఉంది కానీ రెసిస్ట్ చేసుకుంటూ ఉంటాను నేను. బోర్ కొట్టేసింది, డబ్బులు ఇచ్చి బోర్ కొట్టింది నాకు ఇప్పుడు లైఫ్. అప్పుడు గబుకుని నా జేబులో నాకు ఎక్స్ట్రాగా కొంత ఉన్న డబ్బుని తీసి అతనికి ఇచ్చేసాను. కానీ ఏమైనా ఫుడ్ పెట్టవలసింది, నేను 2 చేతులు లేవు కదా, ఆ డబ్బులు ఏం చేసుకుంటాడని బాధపడుతూనే వెళ్ళి క్యూలో నుంచున్నాను. పెద్ద క్యూలు ఆ రోజుల్లో. ఇప్పుడులాగా మనకి నెట్వర్క్స్ ఇలా లేవు. లాంగ్ బ్యాక్ నేను చెప్తుంటాను, 86 వెళ్ళిపోయిన అది లైన్లో నుంచున్నాను. నా క్యూ చచ్చి 2 గంటలు నుంచుంటే నా వంతు వచ్చింది. టికెట్స్ అంతా బుక్ చేసేసిన తర్వాత బుక్ చేసేస్తే కనుక నా దగ్గర డబ్బులు మిగలవు ఇంటికి తిరిగి వెళ్ళడానికి. ఐ వాస్ లెఫ్ట్ విత్ 25 పైసా. ఇంటికి టికెట్ సాలిగ్రామం వెళ్ళాలంటే మెడ్రాస్ సెంటర్ నుంచి ₹1 టికెట్. నేను అలా అని చెప్పి ఒక టికెట్ ఆఫ్ చేశానంటే ఇంట్లో తిడతారు, ఎందుకు పూర్తి టికెట్లు తీయకుండా ఎందుకు వచ్చామని అంటారని చెప్పి టికెట్లు తీసేసి బస్ స్టాండ్కి వచ్చాను. జస్ట్ సెంట్రల్కి ఆపోజిట్ పావలా ఉంది, ₹1 కావాలి, నాకు ₹1 కావాలి. ఆ ₹1 ఇప్పుడు నాకు ఎలా వస్తుంది? 2 గంటలు కూర్చున్నాను నేను బస్ స్టాండ్లో. ఎవరిని అడుగుదాం? అడగటం అంటే అడగటం అని నేను ఇప్పుడు అంటున్నాను. ఇట్స్ యాక్చువల్లీ లిటరల్ మీనింగ్లో అడుక్కోవడం, బెగ్గింగ్. అది ఎవరినో సెలెక్ట్ చేసుకునేవాడు కొంచెం హాయిగా అని. దగ్గరికి వెళ్ళేసరికి అతను బస్సు వచ్చేది, ఎక్కేసి వెళ్ళిపోయాడు. అలా 2 గంటలు కూర్చున్నాను నేను సిగ్గుతోటి. సిగ్గులేంతను ఉంటే సార్ నాకు ఎవరంటే వెళ్ళి అడిగచ్చు, కానీ అభిమానంతో కాబట్టి సెలెక్ట్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది నాకు. సో ఫైనల్గా ఎవరో ఒకరిని ఇలా అంటే ఏమంటే నా పర్స్ పోయింది, నా దగ్గర ఈ పెన్ ఉంటుంది కదా, మనం రిజర్వేషన్ స్లిప్ రాస్తాం కదా, ఈ పెన్ ఇస్తాను, నాకు ₹1 ఎవరా అని అడిగాను నేను.
అడిగితే పెన్ అక్కర్లేదు రూపాయి ఉంచుకొని చెప్పి రూపాయి ఇచ్చాడు నాకు. సో ఆ రూపాయి పావులతోటి ఐ వెంట్ బ్యాక్ టు హోమ్. ఐ కాంట్ బిలీవ్ ఇట్. సో ఇప్పుడు అది చేసింది ఏదో గొప్పతనం అని కాదు ఏం కాదు, కానీ ఉమ అంటూ ఉంటుంది ఇప్పుడు నాకు అంత దానం చేసేసావు, అంత మళ్ళీ నువ్వే అడుక్కోవాల్సి వచ్చింది, ఇంకా డబ్బు పట్ల నీకు కేర్ లేకపోతే ఎలాగ ఎప్పుడు మనం చేస్తామని చెప్పి. కాదు వినే నాకే ఇలా ఉంది, మీకు బాధ ఇదా కళ్యాణ్? అదేం లేదు, అది అంటే అది అక్కడ ఇట్స్ నాట్ అబౌట్ మనం ఈ పరిస్థితికి వచ్చామని కాదు, ఇట్స్ అబౌట్ హ్యూమిలియేషన్ ఆఫ్ హ్యావింగ్ టు ఆస్క్. అందులో ఒక మంచి కుటుంబం నుంచి వచ్చి ఇంట్లో అసలు ఒకరిని వెళ్ళి అడగడం అంటే. అవునవును, చాలా అంటే నాకు నేను చూసుకుని వేయవలసిందిలే అంటే కౌంట్ చేసుకుని వేసి మనస్తత్వం కాదు నాది. గబుక్కుని ఏముంటే అది తీసి ఇచ్చేయడం లాంటిది అది ఇప్పటికే ఉంది నాకు. ఇప్పటికీ ఉమా చాలాసార్లు తిడుతూ ఉంటుంది, గబుక్కుని మాటలు ఇచ్చేద్దు, మనకే ఏం లేదు, నువ్వే ఏం సెటిల్ అవ్వలేదు లైఫ్లో అంటూ ఉంటుంది, వారిస్తూ ఉంటుంది అని చెప్పి. ఇప్పటికి కొంత 50-70% మారింది నేను. నా లైఫ్ని సెటిల్ చేసుకోవాలంటే ఐఎమ్ నాట్ ఎ బ్యాచులర్ ఎనీమోర్. ఐ హ్యావ్ సంబడి హూ ఇస్ అంటే నా మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, నేను ప్రేమగా చూసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, నా భార్య నా బాబు ఉన్నారు. సో ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ, డూ సంథింగ్ ప్రాపర్లీ, అంటే ప్రాపర్గా ఆలోచించాలి, పక్కగా ప్రాక్టికల్గా ఉండాలి లైఫ్లో అని చెప్పి నెమ్మదిగా కాలాంతరంలో మార్పులు వస్తూ ఉన్నాయి నా మైండ్ సెట్స్లో. బట్ ఆనెస్ట్గా చెప్పనా, ఎప్పుడు నేను మీతో మాట్లాడిన ఇంటరాక్ట్ అయినా, ఇది నాట్ ఫార్ కెమెరా, దిస్ ఇస్ రియలీ ఐమ్ సేయింగ్ దిస్, ఆ కళ్ళల్లో ఆ చిన్న పిల్లవాడు ఎప్పుడు కనిపిస్తుంటాడు. అంటే ఆ స్టేజ్లో ఏం చేయాలో తోచక ఒక లాస్ట్ లిటిల్ బాయ్ అంటారే, దట్ కీప్స్ కమింగ్ అప్ ఆన్ యువర్ ఫేస్ ఆల్ ద టైమ్. సో ఆ జర్నీలో ఇప్పుడు అదేండి రకరకాల ఈ ప్లేబ్యాక్ సింగింగ్ అన్న జర్నీ చాలా పెద్ద హెల్, అది పెద్ద అది తలుచుకోబుద్ది ఇది అసలు. ఇప్పుడు అదంతా పోయింది, నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాను, ఐ మీన్ ఏ పొజిషన్ టు ఇంట్రడ్యూస్ న్యూ సింగర్స్. నేను ఒకప్పుడు ఏదైతే ప్లేబ్యాక్ సింగర్ అవుదాం అనుకున్నానో అదే ప్లేబ్యాక్ సింగర్స్కి చాలా ఛాన్సెస్ ఇచ్చాను నేను అన్నది కొంచెం ఎక్కువ హాయిగా ఉంటుంది తలుచుకోవడానికి. దేవుడు నాకు ఉన్నదానికన్నా బెటర్ పొజిషన్ ఇచ్చాడు కదా, చాలా బాగుంటుంది కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నది. చాలా ప్రాక్టికల్ విజ్డమ్ ఉంది కళ్యాణ్ మీలో. ఇప్పుడు మీతో మాట్లాడినా ఫిల్మ్ కెరీర్కి వస్తే కళ్యాణ్, ఈ మధ్య వస్తున్న పాటల గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ఈ మధ్య వచ్చిన 2-3 ట్యూన్స్ మనసంతా మేఘమై కావచ్చు, ఒక లాలన కావచ్చు, అసలు ఎంత స్టెబిలిటీ అండ్ హాయి ఉంది వాటిలో. ఈ మనసంతా మేఘమై ట్యూన్ తట్టడానికి మీకు అంటే అది సన్నివేశం ఎలా వచ్చింది గుర్తుంది? మెలోడీస్ అదే ఆ పాట ముఖ్యంగా మనసంతా మేఘం ఇవన్నీ నేను జనరల్గా ఈ బాల్కనీలోను వాటిలోను మన రంజిత్ మూవీస్ ఆఫీస్ దాము గారి ఆఫీస్ అది